అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. అసలు కార్పొరేట్ ఎఫ్డీస్ అంటే ఏంటి, అదేవిధంగా ఈ ఎఫ్డీస్పై అప్ టు 9% వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్న కంపెనీస్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలియజేయబోతున్నా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎఫ్డీస్ సాధారణంగా ఎఫ్డీస్ అనేవి 2 టైప్స్గా చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి బ్యాంక్ ఎఫ్డీస్, ఇంకొకటి కార్పొరేట్ ఎఫ్డీస్ ఆర్ కంపెనీస్ ఎఫ్డీస్. బ్యాంక్ ఎఫ్డీస్ అంటే ఏంటంటే ఇన్ కేస్ మనం కనుక పబ్లిక్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి ఈ ఎఫ్డీ ఖాతాని ఓపెన్ చేసినట్లయితే వాటినే బ్యాంక్ ఎఫ్డీస్ అంటాం. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ సాధారణంగా మనం ఓపెన్ చేస్తాం కదా, అవన్నీ బ్యాంక్ ఎఫ్డీస్ అనమాట. కార్పొరేట్ ఎఫ్డీస్ అంటే ఇన్ కేస్ మనం కనుక కార్పొరేట్ కంపెనీస్ నుండి కానీ లేదా ఎన్బిఎఫ్సిస్ నుండి కానీ ఈ ఎఫ్డీ ఖాతాని ఓపెన్ చేస్తే వాటినే కార్పొరేట్ ఎఫ్డీస్ అంటాం. సాధారణంగా ఈ కార్పొరేట్ ఎఫ్డీస్లో వడ్డీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఏకంగా అప్ టు 9% వరకు ఆఫర్ చేస్తారు. అండ్ ఈ బ్యాంక్స్లో చూసుకున్నట్లయితే యావరేజ్గా 4% నుండి 5% వరకు మాత్రమే ఆఫర్ చేస్తుంటారని చెప్పుకోవచ్చు. సాధారణంగా చాలామందికి డౌట్ ఉంటుంది, ఈ కార్పొరేట్ ఎఫ్డీస్లో ఈ ఎఫ్డీ ఖాతాని ఎలా ఓపెన్ చేయాలని అడుగుతుంటారు. మనం సాధారణంగా బ్యాంక్స్లో ఏం చేస్తాం, డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్తాం లేదా బ్యాంక్కి సంబంధించిన వెబ్సైట్స్లో డైరెక్ట్గా ఓపెన్ చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీస్కి సంబంధించిన వెబ్సైట్స్కి వెళ్ళి డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మనమే కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మరియు టెన్యూర్ చూసుకున్నట్లయితే ఈ కార్పొరేట్ ఎఫ్డీస్లో కాస్త తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే 1 ఇయర్ నుండి 5 ఇయర్స్ వరకు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఈ కార్పొరేట్ ఎఫ్డీస్ అనేవి కాస్త రిస్కీ అని చెప్పుకోవచ్చు. ఎందుకు రిస్కీ అంటే మనం ఈ కార్పొరేట్ ఎఫ్డీస్ అనేవి ఎందులో ఓపెన్ చేస్తాం, కార్పొరేట్ కంపెనీస్లో ఓపెన్ చేస్తాం. ఆ కంపెనీస్ అనేవి ఎప్పుడైనా మూతపడవచ్చు. అందుకని చెప్పే మనం మంచి కంపెనీస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే క్రిసెల్ వాళ్ళు, ఐసిఆర్ఏ వాళ్ళు, సిఏఆర్ఈ వాళ్ళు ఏంటంటే రేటింగ్స్ ఇస్తారు. AAA అని, F3 అని చెప్పి ఈ ఎఫ్డీస్కి అంటే ఈ కార్పొరేట్ కంపెనీస్కి రేటింగ్స్ ఇస్తారనమాట. F3 అని ఉంటే మంచిది, చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ప్రతి దాన్ని కన్సిడర్ చేసి ఇస్తారన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క రేటింగ్ని కన్సిడర్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం. అసలు ఈ కార్పొరేట్ ఎఫ్డీస్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 ఇయర్స్ 5 ఇయర్స్ టెన్యూర్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఒకేసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా చాలా డబ్బుని పెట్టుబడి పెడతాం. ఆ 3 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే టెన్యూర్ తర్వాత మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో దానికి వడ్డీ యాడ్ చేసి 9% కావచ్చు, 8% కావచ్చు, ఎంతైనా కావచ్చు, వడ్డీని యాడ్ చేసి ఆ డబ్బుని మనకిస్తూ ఉంటారనమాట. ఈ రకంగా కార్పొరేట్ ఎఫ్డీస్ అనేవి వర్క్ అవుతాయి. అంతేకాకుండా ఈ కార్పొరేట్ ఎఫ్డీస్లో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో, మన యొక్క అమౌంట్పై ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీని మనం కావాలంటే మంత్లీ తీసుకోవచ్చు, క్వార్టర్లీ తీసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ తీసుకోవచ్చు, అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి కూడా తీసుకోవచ్చు. అసలు కావాలంటే ఖచ్చితంగా టెన్యూర్ ఎంతైతే పెట్టుకున్నామో అంతకాలం పాటు వెయిట్ చేయాల్సిందే. ఈ ఫెసిలిటీ కూడా ఉంది. లేకపోతే అసలు వడ్డీ ఒకేసారి ఇవ్వండి, మెచ్యూరిటీ తర్వాత ఇవ్వండి అంటే అప్పుడు కూడా ఇస్తారనమాట. ఇంకా వడ్డీలు మరియు టాప్ కంపెనీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏంటంటే హౌకిన్స్ కుక్కర్ ఎఫ్డి. దీనిలో టెన్యూర్ వచ్చేసి 12 మంత్స్ నుండి 36 మంత్స్ వరకు ఉంది. మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 8.5% నుండి 9% per annumగా ఉంది. మరియు ఈ ఎఫ్డీకి ఐసిఆర్ఏ వాళ్ళు MAA రేటింగ్ ఇచ్చారనమాట. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్. ఈ ఎఫ్డీలో టెన్యూర్ అనేది 12 మంత్స్ నుండి 60 మంత్స్ వరకు ఉంది. మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 7.25% నుండి 8.09% వరకు ఉంది. మరియు ఈ ఎఫ్డీకి ఐసిఆర్ఏ వాళ్ళు MAA+ రేటింగ్ ఇచ్చారు మరియు ఇండ్రా వాళ్ళు TAA రేటింగ్ ఇచ్చారనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి శ్రీరామ్ సిటీ ఫైనాన్స్. దీనిలో టెన్యూర్ వచ్చేసి 12 మంత్స్ నుండి 60 మంత్స్ వరకు ఉంది. మరియు ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 7.25% నుండి 8.09% వరకు ఉంది. అండ్ క్రిసెల్ వాళ్ళు ఈ ఎఫ్డీకి F3 నెగిటివ్ రేటింగ్ ఇచ్చారనమాట. మరియు ఐసిఆర్ఏ వాళ్ళు MAA+ అండ్ ఇండ్రా వాళ్ళు TAA+ రేటింగ్ ఇచ్చారు. ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే HUDCO. సో దీనిలో టెన్యూర్ అన్నది 12 మంత్స్ నుండి 60 మంత్స్ వరకు ఉంది. మీకు నచ్చిన టెన్యూర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 12 మంత్సా, 1 ఇయరా, 2 ఇయరా, మీ ఇష్టం అది. మరియు వడ్డీ చూసుకున్నట్లయితే 7% నుండి 7.5% వరకు ఉంది. డిపెండ్స్ అపాన్ అమౌంట్ని ఆధారంగా చేసుకొని ఈ వడ్డీని ఫిక్స్ చేస్తారనమాట. మరియు ఈ ఎఫ్డీకి ఐసిఆర్ఏ వాళ్ళు MAA రేటింగ్
మరియు సిఆర్ఏ వాళ్ళు త్రిబుల్ రేటింగ్, ఇండ్రా వాళ్ళు త్రిబుల్ రేటింగ్ ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బజాజ్ ఫినాన్స్, దీనిలో టెన్యూర్ అనేది 12 మంత్స్ నుండి 60 మంత్స్ వరకు ఉంది. మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 6.15% నుండి 7.25% వరకు ఉంది. అండ్ రేటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్రిసిల్ వాళ్ళు ఈఎఫ్డికి F+A మరియు ఐసిఆర్ఏ వాళ్ళు M+A రేటింగ్ ఇచ్చారనమాట. అండ్ లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, దీనిలో టెన్యూర్ అన్నది 12 మంత్స్ నుండి ఏకంగా 120 మంత్స్ వరకు ఉంది. అండ్ వడ్డీ 5.9% నుండి 6.7% మిడిల్లో ఉంది. దీనికి ఏంటంటే క్రిసెల్ వాళ్ళు F++ అండ్ ఐసిఆర్ఏ వాళ్ళు AA రేటింగ్ ఇచ్చారనమాట. ఇవన్నీ గమనించుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం. వడ్డీ చూసారా, దీనిలో చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే ఇంకాస్త ఎక్కువ ఉంటుందన్నమాట. మనం ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇలాంటి బ్యాంక్స్కి వెళ్ళినట్లయితే వడ్డీ అనేది 4%, 5%, 6% ఈ రకంగానే ఉంది. ఎవరైతే అంటే ఎవరి మైండ్ సెట్ అయితే పర్లేదు నేను రిస్క్ తీసుకుంటా, నేను షార్ట్ టర్మ్కి పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటున్నా, నాకు ఖచ్చితంగా 9%, 8% ఈ రకంగా వడ్డీ అనేది జనరేట్ అవ్వాలి అని కోరుకుంటున్నట్లయితే ఖచ్చితంగా వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీరు ముందుగా చెక్ చేయాల్సింది రేటింగ్. క్రిసెల్, ఐసిఆర్ఏ, సిఆర్ఈ, ఇండ్రా ఇలాంటి వాళ్ళ రేటింగ్ని కన్సిడర్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. వాళ్ళు ప్రతిదీ కన్సిడర్ చేసిన తర్వాతే ఈ రేటింగ్ ఇస్తారనమాట. అదేవిధంగా కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాటికి ఏంటంటే రేటింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కాకపోతే వాళ్ళు వడ్డీని చాలా ఎక్కువగా ఆఫర్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఎప్పటికీ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. రేటింగ్ని చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. అదేవిధంగా కంపెనీ మంచిదా కాదా, ఆ కంపెనీకి ప్రాఫిట్స్ వస్తూ ఉన్నాయా లేదా, ఆ కంపెనీ లాంగ్ టర్మ్కి సర్వే అవుతుందా లేదా, ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం. మరియు ఈ కార్పొరేట్ ఎఫ్డీస్కి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఇన్ కేస్ మనం బ్యాంక్స్లో ఎఫ్డి ఖాతాని ఓపెన్ చేసినట్లయితే మన అమౌంట్కి అప్ టు 5 lakhs వరకు ఇన్సూరెన్స్ని కల్పిస్తారు. అంటే 5 lakhs వరకు మా బూచి. ఇన్ కేస్ బ్యాంక్ని మూసేసే సిచ్యువేషన్ వచ్చినా కూడా మినిమం 5 లక్షలన్నా మీ చేతిలో పెడతామని చెప్పి ఆర్బీఐ గ్యారంటీ ఇస్తుంది. కాకపోతే ఈ కార్పొరేట్ ఎఫ్డీస్లో అటువంటి గ్యారంటీ ఏం లేదు, అదొక డిసడ్వాంటేజ్. అదేవిధంగా ఇన్ కేస్ మనం బ్యాంక్స్లో ఓపెన్ చేసుకున్నాం, పెద్ద పెద్ద బ్యాంక్స్లో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇలాంటి వాటిలో ఓపెన్ చేసుకున్నాం, మిడిల్లో మనకి డబ్బు కావాలనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు పెనాల్టీ వేస్తారు, పెనాల్టీ వేసినా కూడా మనకి ఆన్ ది స్పాట్ ఇచ్చేస్తారు, మనం బ్యాంక్కి వెళ్తే ఇచ్చేస్తారనమాట. కానీ ఈ కార్పొరేట్ ఎఫ్డీస్లో అలా కాదు, కాస్త టైం తీసుకుంటారు. ఎందుకంటే కంపెనీస్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి. బ్యాంక్స్ చూసుకున్నట్లయితే ప్రతి ఊర్లోని బ్రాంచ్ ఉంటుంది, కానీ కంపెనీస్ అలా ఉండవు కదా. మనం డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళొచ్చు, లేదా వాళ్ళకి మెయిల్ రాయొచ్చు. సో వాళ్ళు ఏంటంటే కొంచెం సమయం తీసుకున్న తర్వాతే మన డబ్బుని బ్యాక్ ఇస్తారు. ఇది ఒక డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీడీఎస్, ఇన్ కేస్ మనం కార్పొరేట్ ఎఫ్డీస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకి ఒక సంవత్సరంలో వడ్డీ అనేది 5,000 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఎంతైతే ఎక్కువ ఉందో దాని మీద 10% టీడీఎస్ అనేది కట్ అవుతుంది. కానీ బ్యాంక్స్లో అలా కాదు, 40,000 వరకు టీడీఎస్ అనేది కట్ అవ్వదు. ఇంట్రెస్ట్ 40,000 వరకు టీడీఎస్ అనేది కట్ అవుతుంది. కాకపోతే ఈ కార్పొరేట్ ఎఫ్డీస్లో 5,000 వరకునే ఈ అవకాశం ఉందన్నమాట. ఇవి డిసడ్వాంటేజెస్. అంతేనండి, మీ మైండ్ సెట్ మీద ఉంటుంది. ఇన్ కేస్ నేను రిస్క్ తీసుకుంటా, నాకు ఎక్కువ వడ్డీ కావాలనుకుంటే ఖచ్చితంగా కార్పొరేట్ ఎఫ్డీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నాకు రిస్క్ వద్దు, నాకు తక్కువ వడ్డీ వచ్చినా పర్లేదు అనుకుంటే బ్యాంక్ ఎఫ్డీ జోలికి వెళ్ళండి. ఇంతే. ఈ రకంగా ఎఫ్డీస్ గురించి కానీ, ఆర్డీస్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా, ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో ఏంటంటే 63 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, ఎఫ్డీస్, ఆర్డీస్, గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ డిపాజిట్స్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సీఏ ఎలా పాస్ అవ్వాలి, ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలి, అదేవిధంగా ఒక విలేజ్ నుండి ఒక గ్లోబల్ బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఎలాగా, లోన్స్ ఎలాగా, ఇలా చాలా ఉన్నాయి అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది, కింద ప్రోమో కోడ్ కనపడుతుంది కదా, ఈ ప్రోమో కోడ్ MARIDI, ఈ ప్రోమో కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.